నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఉన్నారు, రెంజర్ల రాజేష్ అన్న. నమస్తే. మీ మాటలు వింటే యూత్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అటెన్ వెళ్ళొచ్చు, ఇటన్ వెళ్ళొచ్చు, ఇక ఎటు కాకపోతే ఇంకేటన్ వెళ్ళొచ్చు. యూత్ మీద మీరు ఏదైనా ఒక మంచి పాట? అది చాలా పాత పాట, భీమసేన రాసిండు. ఓకే. నేను స్టార్టింగ్ వాడిన పాట కూడా మత్స్యదేవేంద్ర రాసి, ఓకే. నేను రాసిన ఇదో ప్రమాదం ఉంటుంది, మళ్ళీ రాయేషన్ రాసిన అనుకుంటారు. రచయిత పేరు చెప్పడం మన ధర్మం. అయితే భీమసేన ఈరోజు పిల్లలంతా కూడా మనకంటే ముందు పూర్వీకులు చదువు లేకపోవడం వల్ల ప్రపంచం తెలియక ఊర్లలోనే ఏదో పని చేసుకుంటూ బతికినారు. అట్లాంటిది ప్రభుత్వం చేతనే విద్య ఇప్పించిన చదువుకోలేక ఆ బజార్లలో కూర్చొని ఆ సెల్ ఫోన్లలో గెలుక్కుంటా, తల్లిదండ్రుల సంపాదన మీద వాడు తినుకుంటా, అయ్యాలు దుబాయ్ నుంచి పంపించిన పైసలు తినుకుంటా, షోకులు కొట్టుకుంటా, లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఈ మధ్య అయితే బైక్ల మీద వాడు ఫ్యాషన్ అయిపోయింది. అదేదో బైక్ వచ్చింది డ్యూక్ అని ట్రెండ్, చచ్చిపోవడానికి. వాడు నిజంగా చెప్తున్నా, అరే ఎవడైనా ఒకటి ఏదైనా తయారు చేస్తే అది వినియోగం కోసం తయారు చేస్తారు, కానీ ఈ అమ్మ ఇదేంది విలాసం కోసం తయారు చేశారు. ఏ ఊర్లో నేను చూసినా సెలవు మిత్రమా 20 సంవత్సరాలు, సెలవు మిత్రమా 17 సంవత్సరాలు, సెలవు మిత్రమా 18 సంవత్సరాలు. అట్లా భీమసేన రాసిన ఒక పాట ఉంది. బజారు నేలేటి అంటే వీళ్ళు సామ్రాజ్యాలు ఏరారు, బజార్ నేలుతారు. భీమసేన తన దృష్టి పెట్టుకుని రాసిండు. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకులు. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు. కడుపులో మీరు కనమైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు. తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మీరు పలకవట్టుకొని బడికోతుంటే పులకరించిరి ఆనందముతో, బజారు నేలేటి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా. ఫీజులు పైసలు కట్టాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, ఫీజులు పైసలు కట్టాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని, వాళ్ళ నెత్తు రమ్ముకొని పైసలు వంపుతే మత్తుకు మీరు మరుగుతుంటిరి, బజారు నేలేటి బజారు నేలేటి
తెలివిగా ఎంతో చదువుతున్నామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ బేకరీ కేఫ్లో సినిమా పార్కులో గంటల తడబడి గడుపుతారాయే. ఇంత నైటు దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు. బజారు నేలేటి అరే బజారు నేలేటి సంగమందున స్త్రీ పురుషులు సమానమని మిము చదువుకు వంపితే చదువులు గిదువులు చాకలికేసి సందులో వడి మీరు సరసాలాడుతూ సంగమందున స్త్రీ పురుషులు సమానమని మిము చదువుకి వంపితే చదువులు గిదువులు చాకలికేసి సందులో వడివిరు సరసాలాడుతూ లవ్వులాటలో వేలిపోతిరి లవ్వులాటలో వేలిపోతిరి నవ్వుల పాలై రాలిపోతిరి బజారు నేలేటి అరరర బజారు నేలేటి ఈ తప్పుడు తొవ్వలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు. కాలం విలువ చాలా గొప్పది, కరిగిపోతే అది తిరిగే రాదు. ఈ తప్పుడు తొవ్వలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగే చిప్పే మీకు. కాలం విలువ చాలా గొప్పది, కరిగిపోతే అది తిరిగే రాదు. చీకటి బతుకుల వెలుగైపోండి చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కండి రేపటి పౌరుల దారులు కండి రేపటి పౌరుల దారులు కండి రేపటి పౌరుల. అట్లా మామూలుగా లేదు. ఇప్పుడున్న జనరేషన్కి అసలు కళ్ళ ముందు బేకరీలని పార్కులని అద్భుతంగా రాశాడు అన్న. భీమసేన అన్న, థ్యాంక్ యూ. అసలు సూపర్ అన్న, ఎంత అద్భుతంగా రాశారో అంత అద్భుతంగా పాడారన్న. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఊకి అడుగుతారు, నువ్వు దేవుడిని నమ్ముతావు నమ్మవంటే మీరే బాగా నమ్ముతారన్న. నేనేమంటున్నా, నీకు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. నేను దేవుడిని ఈయనే చూడమంటే నేను ఒప్పుకోను. ఇప్పుడు శివుడు లింగంలా కనబడతాడు, అవునా కాదు? మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. చెట్లు గీసుకునే గౌన్లకు తాడి చెట్ల దేవుడు కనబడతాడు. కుమ్మరి పని చేసుకునే కుమ్మరన్నలకు మట్టిలో దేవుడు కనబడతాడు. చేపలు పట్టే జాలరన్నలకు వలలో దేవుడు కనబడతాడు. గొడ్డలు పట్టి అడవి నరికేటోడికి గొడ్డలని దేవుడు కనబడతాడు. గొడ్డలు మొక్కుతాడు, అన్నం పెడుతుంది కాబట్టి. మరి దేవుడు ఖచ్చితంగా ఇదే ఈ గుళ్ళనే మొక్కుతే దేవుడు అంటే నువ్వెవడరా? దేవుడు సర్వసృష్టికర్త అయితే దేవుడు ఆనే ఉండాలని చెప్పి నువ్వు బంధించినవా? నువ్వు మనుషుల్ని అడిగి రాబట్టి ఒక పాస్టర్ కావచ్చు, ముల్లా కావచ్చు, పంతులు కావచ్చు, మనుషుల్ని అడిగి రాబట్టి అక్కడ గల్లబెట్టి అన్న పైసలు వేయించినావు నువ్వు. నేను క్రిస్టియన్ అనుకో చెప్తావు, ఎవరు నీ అమ్మ? యేసుప్రభు ఆడేందుకు ఉంటాడరా? ఏడైనా ఉంటాడు. సర్వసృష్టికర్త నమ్మినావు కదా బైబిల్ ప్రకారం. మరి చర్చిలోనే ఉంటాడా? మీ బాత్రూమ్లో ఉంటాడు, మీ పై కప్పు మీద ఉంటాడు, నీ షర్టు మీద ఉంటాడు. యూ ఫీల్ దట్. నేనేమంటున్నా, అందరూ ఇప్పుడు ఇస్లాంలో ఈ మాట నేను తప్ప, రెంజల్ రాయి తప్ప ఎవరు చెప్పరు. ఇస్లాంలో ఈ దర్గాలు మొక్కే సంస్కృతి తప్పు. అయినా దర్గాలు పెట్టి ఆడొక ఫకీరుడు ఉండి అల్లాకి నబీ అల్లా దేదేరా బాబా 10 రూపాయలు అంటారు. లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని చెప్పుతున్నాడు మహమ్మద్ ప్రవక్త. అంటే ఈ లోకంలో అల్లా అనే దేవుడు అల్లా అన్ని చోట్ల ఉన్నాడని అర్థం. అందుకే ముస్లింలు ఖచ్చితంగా మాస్కులకు పోయి నమాజ్ చేయాలని కదా, చెట్టు కింద నమాజ్ చేస్తారు, రైల్వే స్టేషన్లో నమాజ్ చేస్తారు, దానికి ఎక్కడ చోటు దొరికితే అక్కడ నమాజ్ చేస్తారు. అంటే దాని అర్థమైంది సర్వసృష్టిలో దేవుడు ఉన్నాడని. మళ్ళీ వీళ్ళు దర్గాలకు పోయి ఆడ ఈయనకి గుడి కాకరికి ఇటు మన చుట్టూ అని ఇట్లా ఊదు చల్లేసరికి ఆయన తాడికి 500 రూపాయలు ఇచ్చేస్తారు. ఇది ఇస్లాంకు వ్యతిరేకం. ఇది బాగా ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. మరి నన్ను ముస్లింలు కొట్టరాగా, మా దర్గాని ఎస్ దే నోస్ వెరీ వెల్ నేను ఇస్లాం చదివినని చెప్పి వాళ్ళకి అర్థమైంది. రాజేష్ భాయ్ ఇస్లాం చదివినరా. ఇగో ఈ పూజారి వ్యవహారాలు చేసే ఈ పాస్టర్లు, పంతులు గారులు, పంతులలో కూడా చాలా మా ఊర్లో అష్టములు పంతులు ఉండే. చిన్నప్పుడు
అంతా ఒక రాగి ప్లేట్ పట్టుకొని వచ్చి ఊరందరూ అన్ని కులాల దగ్గర నుంచి బియ్యం తీసుకొని పోయి రాముల వారికి నైవేద్యం చేసి ఆ ప్రసాదం మాకు పెట్టాడు. ఇవాళ వచ్చిన అప్డేట్ పంతులు తిరుగుతాడు. నేను చూసిన మా ఊర్లో అష్టములు పంతులు గారు మొత్తం రాముని చదువుకుంటా. అప్పుడు మాకు అర్థం కదా చిన్నపిల్లలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనుకుంటూ తిరుగుతుండే. అన్ని కులాల దగ్గరికి వస్తే అందరు బియ్యం వేసేటోళ్ళు. అదే బియ్యాన్ని తీసుకొని పోయి పులిహోరనో ఏదో అండి రాముల వారికి నైవేద్యం పెట్టి మా అందరికి మళ్ళీ నైవేద్యం పెట్టేటోడు. ఆ పంతులేరే అయ్యేలా నా బాధ అది. అట్లా ప్రజల్ని ప్రేమించేటోళ్ళు రాముల వారికి ఊర్లో ఉన్న వాళ్ళు అందరు బియ్యం తీసుకుపోయి పెట్టినట్టే అది కదనే సమానత్వం అంటే. నీ అమ్మ ఇలా గూలేక రావద్దని పడితే మేము కష్టపడి సంపాదించిన మా బియ్యం రాముల వారి దగ్గరికి పోగలిగినాయి కానీ మేము పోలేకపోతున్నాం ఇలానే నా బాధ. అసలు పంతులు కావాలి ఈ దేశానికి. నేను ప్రతి మతంలో పిచ్చిగాడు తోడుకుంటూ అన్నిట్లలో వ్యతిరేకిస్తా. సమాధానం చెప్తా, కూర్చుని పెట్టి మాట్లాడమంటే మాట్లాడతా. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు అంటే మన ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే రాజకీయం దాని గురించి మీరు మాట్లాడాల్సి వస్తే ఏ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు మన దగ్గర? ఏ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్? కాంగ్రెస్ కాదు, బీజేపీ. ఓకే, రేవంత్ రెడ్డి గారు బీజేపీ మనిషి, కాంగ్రెస్ మనిషి కాదు. నేను ఈ స్టేట్మెంట్ ఇంతకుముందు కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా ఇస్తున్నా. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు లాగా లేవు ఇవి. సొంత మహబూబ్నగర్ జిల్లాలో రెడ్డి కులస్తులు చాకలను కొడితే మాట్లాడలేడు. నిన్నగాక మొన్న శోభయాత్రలో దళితులను కొడితే మాట్లాడలేడు. నేను ఈ మాట మాట్లాడితే ఎట్లుంటుందంటే, నేను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంని చూసిన, రోషయ్య ప్రభుత్వం చూసిన, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూసిన, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూస్తున్నా. అసలు తప్పులు అన్ని ప్రభుత్వాలు చేసినాయి. ప్రభుత్వాలకు ప్రతిపక్షంగానే ఉన్నా నేను ఎప్పుడు ప్రజల వైపు నుంచే పోరాటం చేసిన కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. ఓకే, ఈ రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేస్తే కేసీఆర్ గారిని ప్రశ్నించిన వ్యక్తిని నేను. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇలా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే మేము జైలు ఎత్తామంటుండు. మరి నువ్వు అడిగినాడు కేసీఆర్ గారిని అంటే కేసీఆర్ గారు రూలింగ్లో ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించినవు కాబట్టే హీరో అయినావు. అరే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్కి సరైనటువంటి ధీటుగా ఉన్నాడని చెప్పి ప్రజలందరినీ నోట్లేసి గెలిపించారు. మరి నువ్వేం చెప్తున్నావు? ఏ నిరుద్యోగులకైతే ఉద్యోగాలు ఇవ్వలేడని చెప్పి కేసీఆర్ని నిందించినావు, ఆ నిరుద్యోగుల కోసం నువ్వేం చెప్తున్నావు? ఆ నిరుద్యోగులను నువ్వు లాఠీచార్జ్ చేపిస్తావా? ఆ నిరుద్యోగులను ఉస్మానియా యూనివర్సిటీలో బ్యారికేడ్లు పెట్టి బంధిస్తావా? నీ అంతలు ఎంతోమంది ఆకులెక్క రాలిపోయారు రేవంత్ రెడ్డి గారు, నువ్వెంత? ఇదే నా సమాధానం. ఈయన వల్ల ఎవ్వడూ సాటిస్ఫై లేడు. ఓకే, మా మాలమాదిగల పంచాయతీ పెట్టిండు, మమ్మల్ని విడగొట్టిండు రూల్కు విరుద్ధంగా. అంటే ఇప్పుడు మనలో మనం కొట్టుకుని వస్తే ఇంకో అక్కోడు నువ్వు చూసి నవ్వుతాడు తప్ప. బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్స్ పాలసీ అంటారు కదా, అవును. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఇక్కడ కలిసినారా? లేదుగా. మరి బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే ఇక్కడ కలిసి లేరు అంటే డివైడ్ అండ్ రూల్స్ పాలసీ ముందు నుంచే ఉన్నట్టు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ప్రజలకు కూడా తెలుస్తుంది. 200 సంవత్సరాలు బాపురంలో బ్రిటిష్ వాళ్ళ కింద బానిసత్వం చేయలేకపోయారు తెలుసా? అంతకుముందు వీళ్ళే కదా కింగ్ మేకర్స్, రూలర్స్ అంతా. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళని బానిసని చేసిన తర్వాత వీళ్ళంతా జీ హుజూర్ లెక్కుండే. ప్రజల లోపల తిరుగుబాటుని రగిలించి గాంధీ గారు లాంటి వ్యక్తిని ఉపయోగించుకొని ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అంటే 200 సంవత్సరాలు ఒక్కడి కింద నువ్వు అణిగి ఉండలేకపోయినావే, మరి దేశ ప్రజలను నీ కింద అణిగి ఉంచే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా అని అడుగుతాను నేను. అదే అలాగ మండుతుంది. ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ అందరికంటే సీనియర్ అయినటువంటి వ్యక్తి, అందరికంటే బాగా చదువుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు కాలేరు. సరే, ఆయన తర్వాత ఎక్కువ ప్రజా పోరాటం చేసేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేడు. ఈ దేశంలో ముమ్మాటికి కుల వ్యవస్థ ఉన్నది, ఉంటుంది, ఉండబోతుంది. అందుకే ఇద్దరిని కాదని తెలుగులో గొప్పవాడైన బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రైమ్ మినిస్టర్ చేయలేరు, వయసులో పెద్దవాడు పోరాటంలో పెద్దవాడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని చేయలేరు. బాపనుడు కాబట్టి నెహ్రూని చేసిండు గాంధీ. ఓకే, మరి మీ పోరాటం ఎక్కడి వరకు పోతుందన్న? నా పోరాటం కాదు ఇది, భారతదేశంలో మెజారిటీ ప్రజల పోరాటం. ఇది నా నుంచి మొదలైందా? అంటే వాళ్ళ నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కోసమే కదా పోరాటం చేశారు, మెజారిటీ పీపుల్ కోసమే చేశారు కదా. నేను ఏమంటున్నా, ఇది నా పోరాటం, నీ పోరాటం కాదు. ఈ దేశంలో బుద్ధుడే పుట్టకునే ముందు చాలా అయింది ఈ పోరాటం. బుద్ధుడు పుట్టలే, చంద్రగుప్త మౌర్యుడు పుట్టలే, లోకాయతులు చార్వాకుల నుంచి మొదలైంది. ప్రవహిస్తున్న నదిలో నా టైం వచ్చింది, నేను కూడా దాంతో కలిసిపోతున్నా. అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి మాదిగ జాతి చచ్చిపోయిన కళేబరాలను తీసుకుపోయి ఊరవతల వేసి చర్మం నుంచి చెప్పులు కుట్టేటువంటి జాతిని బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపులే, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సాహు మహారాజు లాంటి వాళ్ళ వరదలో ఒక కాంచీరామ్ అనే వ్యక్తి వచ్చి గిట్ల లేవట్టి భారతదేశ గుండెకాయ ఉత్తరప్రదేశ్ అంటే ఆ గుండెకాయకు సీఎంని చేసిండు. నా పోరాటం కూడా వాళ్ళతో పాటు పోతుంది. అంతే, ప్రవాహంతో కలిసిపోవడమే. నేను నా టైం వచ్చింది అంతే. నా చివరి గమ్యం ఏంది? ఆ గమ్యం, వాళ్ళ గమ్యం. వాళ్ళు తయారు చేసిందే పోరాటము, వాళ్ళు అప్పచెప్పిందే గమ్యం. నాకు ప్రత్యేకమైన గమ్యం లేదు, నాకు ప్రత్యేకమైన పోరాటం లేదు. నా టైం వచ్చింది, నేను కలిసి ప్రయాణం చేస్తున్నాను అంతే. ఓకే,
ఇది నువ్వు రాజేష్ అన్న స్పెషల్ ఎజెండా పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే కోసమా ఎంపీ కోసమా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా తయారైన ఒకడు బీజేపీలో వచ్చి ఒకడు కాంగ్రెస్ వచ్చి ఒకడు ఇండ్లో వచ్చి ఒకడు అన్నది వచ్చి ఏం చేయాలి అర్థం కాక మన వెనక వచ్చి చూడు అట్టున్నది మనది. ఎందుకంటే నా ఈ పోరాటం మొదలుపెట్టింది ఎవరు? లోకాయతులు, చార్వాకులు. వాళ్ళ గమనంలో నేను పోతున్నా. మీకంటూ ఇది అంటే దేర్ ఈస్ నో మై ఐఎమ్ జస్ట్ పోస్ట్ మ్యాన్. ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, ఓకే, దిస్ ఈజ్ నాట్ మై సిద్ధాంతం. నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా నాకు చెందింది కాదు. దయచేసి ప్రేక్షకులారా మళ్ళీ చెప్తున్నా, అది బాబాసాహెబ్ మాట్లాడిండు, కాంశీరామ్ మాట్లాడిండు, మహాత్మా జ్యోతిబాపులే మాట్లాడిండు, బుద్ధుడు మాట్లాడిండు, సామ్రాట్ అశోక చక్రవర్తి మాట్లాడిండు, సామ్రాట్ అశోక చక్రవర్తి వాళ్ళ తాత మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఆయన మాట్లాడిండు, ఆయన కంటే ముందు లోకాయతులు మాట్లాడారు, వాళ్ళకంటే ముందు చార్వాకులు మాట్లాడారు. ఆ సిద్ధాంతాన్ని నేను చెప్తున్నా. ఇక్కడ నాకు ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ ఏమీ లేదు. ఈ మాట నేను ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. అక్కడ ఉన్న సందేశాన్ని తీసుకొచ్చినా వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇది రెంజల రాయేష్ రాసింది కాదు, రెంజల రాయేశ్వర డాడీ గడ్డం రాజన రాసింది కాదు, రెంజల రాయేశ్వర తాత తలారు పోషణ రాసింది కాదు. అలాగే ఇప్పుడు మతాలు మారితే రిజర్వేషన్లు తీసేస్తాం అనేది కూడా ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారండి? సుప్రీంకోర్టు న్యాయబద్ధంగా నడుస్తలేదు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుని నచ్చినట్టు తీర్పులు ఇస్తున్నది. ఓకే, ఎన్ఆర్సీ తీసుకుని వచ్చి ఈ దేశంలో ముస్లింలు చొరబడ్డరు. అరే నాకు అర్థం కాదు. రోహింగ్యాలు చొరబడ్డరు. 15 సంవత్సరాల నుంచి మోడీ గారే పరిపాలిస్తున్నాడు. ప్రభుత్వం అనుకుంటే ప్రజలు లెక్క తీసేదని చెప్పండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ కాగానే ఇమీడియట్గా ప్రజలు లెక్క తీసిండా తీరాడా? మరి వీళ్ళు ఏం బిక్తున్నాడు 15 సంవత్సరాల నుంచి? గోటీలు ఆడుకుంటారా? అరే రోహింగ్యాలు వచ్చిర్రు, హైదరాబాద్లో వచ్చిర్రు. అరే నీ అమ్మ, మరి ఏం చేస్తుందిరా ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు తీసేయి. ఇష్టం వచ్చిన చట్టాలు తీసుకోవచ్చు. ఇది చట్ట ప్రకారం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు ఇట్ ఈస్ నాట్ ఏ సుప్రీం. ఇది తెలియదు గాడిది కొడుకులకు. సుప్రీంకోర్టు చెప్పిందని పెద్ద అరే సుప్రీంకోర్టు చెప్పిందంతా మొత్తం నిజమని చెప్పి పెట్టడంతో ఏమన్నది? ఈ దేశంలో ముస్లింల ముసుగులో బంగ్లాదేశ్ నుంచి మనకు సరిహద్దు ఉండదా అండి? ఆ స్వచ్ఛాక్షణలు పిట్టెలా లేకపోతే ఎలకలా? ఆర్డీఎక్స్ రాగలుగుతుంది పాకిస్తాన్కి వెళ్ళి భారతదేశంకు. ఈయన పరిపాలన మాట్లాడితే ఆర్డీఎక్స్ రాగలుగుతుంది ఈ దేశంలోకి. అంటే దేశంలో ఉన్న మొన్న రీసెంట్గా దురంధర్ సినిమా వచ్చింది కదా, ఆ ఒరిజినల్ పాత్ర బయటకు వచ్చేమని అనుకుంటా. ఐఎస్ఐ తీవ్రవాదులతో అత్యధికంగా పనిచేస్తుంది ముస్లిం కాదు హిందూ ఏజెంట్లు అని చెప్పాను ఆయన. అయ్యో సార్ గట్ట నిజం చెప్తున్నాడు. మొన్న దొరకలేడు ఒకడు వాయుసేనకు సంబంధించింది అంత ఇచ్చినాడు. ఖాతాం వాడు పుసుక్కన మటన్ షాప్ దగ్గర ముస్లిం వాడు దొరికితే వాడిని చంపేసిరి. అది బీఫ్ కాదని చెప్పేసి మళ్ళీ ఫారెన్సిక్ ల్యాబ్కి ఇది గోట్ మేక మాంసం అని చెప్పారు. మనిషిని మాత్రం చంపేసారు. భారతదేశంలో మానవత్వం కావాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తున్నా, చదువుకునేటట్టు కావాలా మనకనే చెప్తున్నా. అయితే ఈ మతము రిజర్వేషన్లు ఇదంతా అనేది ఏంటి అంటే, అత్యధికంగా దళితులు హిందుత్వం నుంచి వ్యతిరేకించబడి వెలివేయబడి అంటరాని వాళ్ళుగా ముట్టరాని వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి హిందువులే కాదు బ్రదర్, మాలమాదిగోలే కాదు. అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ దేశంలో క్రిస్టియనిజాన్ని మోసింది కూడా ఈ బాపనలే, ఇస్లాంని మోసింది కూడా ఈ బాపనలే. దొంగలు ఓపెన్గా చెప్తారు. పో వెనుక పోయి చూడు, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల దగ్గర ఫస్ట్ బానిసలుగా లొంగుబాడి ఇస్లాం తీసుకొని ఉన్నది ఎవడో చూడాలని. నీకు కొన్ని ముస్లిం పేర్లు ఎట్లుంటాయి గుర్తా? పటేల్ అని ఉంటాయి. ఆ క్రికెటర్లలో వాళ్ళు ఉండే సిరాజ్ పటేల్ అట్లా ఇట్లా అని చెప్పి. ముస్లిం వాడు పటేల్ ఎట్లయితే మిత్రమా? ఎందుకంటే అలా తాత ఈ దేశంలో హిందువే, వాడు ఇస్లాం స్వీకరించిన. ఎందుకు స్వీకరించవు? ఖతాం బ్రిటిష్ వస్తే పోయి సార్ వీఆర్ వెల్కమ్, యు నాట్ అండర్స్టాండింగ్ దిస్ బ్లడ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఐఎమ్ డూయింగ్ యూర్ ట్రాన్స్లేటర్. ఈయనకి వస్తుంది కదా చదువు, మన తాతలకు రాదుగా. మీరు చెప్పేదంతా కూడా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వీళ్ళందరూ మీ దగ్గర బానిసలు చేస్తారు సార్, నన్ను మంత్రిగా పెట్టుకోరని చెప్పి పోయాడు. వచ్చే ముస్లిం వాడు వచ్చినా వీళ్ళే, ఎవడొచ్చినా వీళ్ళే. ఈ దేశంలో ఫస్ట్ క్రిస్టియానిటీని మోసింది కూడా బాపనలే. ఈ బాపనలే కదా మాలామాదిగోలకు దేవుని పేరు మీద మీకు ఆ నీళ్ళ ముంచుతా బిడ్డ మీరు పవిత్రులు అయిపోతారని చెప్పి చెప్పింది. మాలామాదిగ పాస్టర్లు ఇప్పుడు ఏంటండి? ఫస్ట్ బాపనలే పాస్టర్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బావేంది, అనిల్ కుమార్ మరి ఏమను? ఈ బజరంగ్ దళాలు, విశ్వ హిందూ పరిషత్తులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మూతి మీద మీసమేసి అనిల్ పాస్టర్ల ఇల్లు మీద రాయి అయిపో చూస్తా, చౌదరి పాస్టర్ల మీద రాయి అయిపో చూస్తా, రెడ్డి పాస్టర్ల మీద రాయి అయిపో చూస్తా. ఇంక మాలామాదిగోలు పట్టుకొని కొడతారు. ఎందుకంటే పాపం వీళ్ళు బలహీనులు కాబట్టి. వీళ్ళకి వీళ్ళు ఇంకా అటుగాలేరు ఇటుగాలేరు. ఇప్పుడు పురాణాల్లో చూసుకుంటే మాలమాదిగా అనేది చాలా స్ట్రాంగ్ వారియర్స్ కదన్నా. అంటే పాపం అనేది మీరు ఎందుకు అంటున్నారు? అంటే భారతదేశానికి ఎప్పుడు అవసరమైనప్పుడల్లా ఒక యోధుల్లాగా ఫైట్ చేసిన వాళ్ళు అనేది మావోడు అప్పటిదాకా తాగుబోతుకుంటే కత్రపట్టు అని చంపుతారు. వచ్చి మారు మనసు పొందిపిస్తారు. ఈ మారు మనసు పొందినటువంటి మాలామాదిగోడు తాగుబోతుగా కాకుండా, తిరుగుబోతుగా కాకుండా, దొంగగా కాకుండా, ద్రోహిగా కాకుండా, బానిసగా కాకుండా తాగుడు మానేసి మంచి బట్టలు వేసుకొని వీడు కూడా పాస్టర్ సాంట్రా కార్లో తిరిగితే చూసి ఓర్చుకోలేరు వీళ్ళు. ఇది అసలు ఎజెండా. వీడు ఇస్లాంలోకి పోయినా దుదకుడు అవుతారు మాలామాదిగోడు. దేర్ ఈజ్ ఆల్సో డిస్క్రిమినేషన్ ఇన్ ఇస్లాం. ఈ ఇళ్ళకి పోయినా అవుతారు. ఇక ఇంట్లో ఉండనియరా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఒక తీసుకొచ్చి పాపం పంతులు చేసిండ్రు.
ఆ మాదిగోల పిల్ల అని ఏదో దేవికి పంతులైన ఆయన పంతులైండు, మంత్రాలు నేర్చుకుని మంచిగానే ఉన్నది. అంబేద్కర్ కూడా జ్ఞానవంతులైనంత మాత్రం దళిత సమాజం అంతా జ్ఞానవంతం కాదుగా. ఆయన బాటలు నడుస్తూనే అవుతాం కదా. మార్పు మంచిదే, అది మెజారిటీ లోపల రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? నువ్వు ఈ దేశంలో పుట్టినవు, చర్చి పాస్టర్ అయినంత మాత్రాన ఈయన మాలోడు, ఈయన మాదిగోడు, ఈయన జంగమోడు, ఈయన కాదని అంటారా? అరే క్రైస్తవ్యంలో కూడా కులం ఉందండి ఈ దేశంలో. నువ్వు సాక్షి పేపర్ చూడు, సండే మ్యాగజైన్, మాకు క్రైస్తవ రెడ్డి వధువు కావాలను, మాకు క్రైస్తవ చౌదరి వధువు కావాలను, మాకు మాల క్రిస్టియన్ వధువు కావాలను, మాకు మాదిగని అమ్మ ఉన్నది బ్రదర్. ఓకే, ఈ దేశానికి ఏ మతం వచ్చినా కులం ఉంటుంది బ్రదర్. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత విషమే కులం. ఓకే, ఈవెన్ బౌద్ధంలో కూడా కులాలు చూసి గాడిద కొడుకున్నారు వాళ్ళ. నువ్వు అట్లా అనుకోకు. ఆ బుద్ధుని కూడా డిస్ట్రాయ్ చేసిన గాడిద కొడుకున్నారు. అది బౌద్ధం తప్పు కాదు. నేనేమంటున్నా, రాముడు ఆదర్శం ఎట్లా ఆదర్శం కావాలి? గుహుని గుండెలకు అద్దుకున్నట్టు, శబరి ఎంగిలి పొందినట్టు, ఆదివాసులైనటువంటి హనుమంతుడితో కలిసి యుద్ధం చేసినావు. గట్ల ఉండు. ఈ దేశంలో ఎవడరా మీరు బతకచ్చిన గాడిద కొడుకులు? నా మాదిగ సహోదరుడు డప్పు కొట్టకుండా ఈ దేశంలో ఏ దేవుడు ఊరేగింపు చేసుకున్నట్టు చూపెట్టి నాకు. ఇలాంటి బ్యాండ్లు వచ్చినాయి, డీజేలు వచ్చినాయి, బాజా భద్రత వచ్చినాయి కదా. ఈ దేశంలో నా మాదిగ జాతి తమ్ముళ్ళు, నా అన్నలు డప్పు కొట్టకుండా ఊరేగింపు చేసుకున్న దేవుని చూపెట్టు. నీకు గుడి కట్టే కాడ నేను కావాలి, నువ్వు చచ్చిపోతే బొంద పెట్టే కాడ మాలోడు కావాలి, నీ వెనుక డప్పు కొట్టే మాదిగోడు కావాలి. ఎప్పటి నుంచి ఉందండి ఈ సాంప్రదాయం? తలారుడు ఉరి తీయాలా, తలారుడు బొంద తవ్వాలా, మాదిగోడు డప్పు కొట్టాలని. మరి మేము ఎక్కడికి వచ్చినాం రా మమ్మల్ని అంటారు? బతకచ్చిన గాడి కొడుకులు మీరు వేరే దేశం నుంచే మమ్మల్ని అంటారు. మేము లేదే ఈ దేశం లేదు, ఈ దేశమే మాది. మట్టిని కుండగా మార్చిన కుమ్మరైన ఉన్న దేశం. ఏ బాపనైనా నాగలు పట్టుకొని దుందురో చూపెట్టు. తాటి చెట్లు ఎక్కమని చెప్పు బాపనోళ్ళని, కుండ చేయమని చెప్పు బాపనోళ్ళని. పౌరహిత్యం నేర్చుకుని ఆరాంసే అంతే 4 మంత్రాలు నేర్చుకుంటే సౌతులు కథం అయిపోయాయి. వేరే బాధనే ఉండదు. వీళ్ళే ఈ దేశంలో సర్వనాశనానికి గల కారణం. మళ్ళీ బాపనోళ్ళు అన్న కదా అని చెప్పి వాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు. ఓకే, దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది పూజారి పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళే కులాలుగా మనుషులను విభజించి మనుషులకు మధ్యలో పుల్లలు పెట్టేటోళ్ళు వీళ్ళే. సమానత్వం అనేటువంటి ఆలోచన చేసేటోళ్ళే కావాలి మనకు. అన్న ఇంకొక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం అన్న. తెలంగాణ అనగానే వలసలు ఎక్కువగా గల్ఫ్కు వలసపోతుంటారు మన వాళ్ళు. అంటే నేను కూడా గల్ఫ్ బాధితున్నాను కాదు, కానీ నేను కూడా గల్ఫ్ వెళ్ళొచ్చాను. జీవనదులు కలిగినటువంటి ఈ దేశంలో, లక్షలాది హెక్టార్ల సాగుయోగ్యం కలిగినటువంటి భూమి ఉన్న ఈ దేశంలో అసలు తాగడానికి చుక్క మంచినీళ్ళు లేని దేశానికి వలస పోతాం. అదే హైలైట్. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం యొక్క లోపాలు. ఇక్కడ పెట్టుబడి లేక కాదు, భూమి లేక కాదు, అంటే తెలివి పరులు లేక కాదు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎప్పుడు కూడా నేను ప్రజల వైపు నుంచి ఆలోచిస్తా కాబట్టి, భారతమాతనే ఒకసారి ఈ బాధితులను చూస్తే బాధపడితే ఎట్లుంటుంది? భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సస్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది, విశ్వములోనే కీర్తి గడించిన భారతదేశమురా. నేను దేశంలో ఎక్కడ తక్కువలే. ఈ విశ్వములోనే కీర్తి గడించిన నా భారతదేశమురా, తన బిడ్డలకు పాది కనుమరుగై కన్నీళ్లు వెడుతుందిరా. భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది. ఇక్కడ వాని పరిస్థితిని చూసి ఏజెంట్ తయారవుతారు లోకలల్లే. భూమిని నమ్మిన రైతు బతుకీడ బుగ్గి పాలు అయితే, కలల లోకాన్ని చూపించొకడా గల్ఫ్ బాట చూపే. ఏజెంటు మనవోడు అనుకొని వాడు వీణెంతో నమ్ముతాడు, ఆ నమ్మకాన్ని వీడమ్ముకొని వాణ్ణి నిండా ముంచుతాడు. భాష రాని ఈ దేశమొచ్చి తిరిగి వెళ్ళలేక కన్నీళ్లతో కడుపు నింపుకొని చిరునవ్వు చిందుతారు. పోంగనే ఆ దేశం పోంగనే ఆ భాష అర్థం కాదు మనకు. వాడేదో మాట్లాడుతుంటాడు, మనకేం అర్థం కాదు. వీడికి వచ్చిన తర్వాత ఏజెంట్ గారు చెప్పిన పని ఉండదు. ఆడ ఉన్నటువంటి ఆ అరెకరం భూమిని కూడా అమ్ముకొని వీడికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఎక్కించి, అంటే ఇప్పుడు వీడి బలహీనతను దొరకబడతారు. వాడు అప్పులు అయిపోయినాయి, కరువు వచ్చింది, నీళ్లు లేకపోవడం వల్ల పంట మొత్తం ఎండిపోయింది. ఆడిపోతే మంచి జీవితం ఉంటుందిరా. అట్లా ఎంతో. ఇది బాంబే ఈ ఫ్లైట్ సాయంత్రం ఉంటే మార్నింగ్ వీళ్ళందరూ అక్కడికి చేరుకోగానే చాలామంది ఆ రూమ్లలో ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను రాసిన ఈ చరణము ఆ గోడల మీద ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు రాసుకున్నటువంటి బాధితుల మాటలు అవి. ఇట్లా వినగానే చూడగానే నేను అసలు షాక్. అంటే ఎంతోమంది చచ్చిపోయారు ఫ్యాన్లకు ఉరేసుకొని. వీసా రాదు, వీడు చెప్పిన జాబ్ పోయిన తర్వాత వీడు చెప్పింది ఒకటి ఉంటుంది, ఆడిపోయినాక ఇంకో జాబ్ ఉంటుంది. ఏం చేయలేక
వేరొడికి బాధ చెప్పుకుందాం అంటేనేమో వాని భాష వీనికి అర్థం కాదు, వీని భాష వానికి అర్థం కాదు. ఆడు నువ్వు హోటల్ మేనేజ్మెంట్ రా, మంచిగా ఏసీలో కూర్చొని పని చేయొచ్చు అని అంటారు. ఆడికి పోయిన తర్వాత గొర్రెల కాపరని చెప్పి అలా వాడేస్తారు, పాస్పోర్ట్ గుంజుకొని పోతాడు. కానీ ఇంట్లోకి ఎప్పుడు ఫోన్ చేసినా నేను మంచుకున్నావా, మీరు ఏం బాధపడకుండా, వచ్చిన 10,000 20,000 రూపాయలు ఇటు పంపిస్తాడు. అట్లా ఎంతోమంది జీవితాలు. ఈ దేశంలో ఏం లేదని చెప్పేసి గడ చుక్క నీళ్లు లేని దేశంలో పోయి మనం జీతం ఉండి బతుకుతున్నాం. ఈజిప్టు నాగరికత, మొసోపొటేమియా నాగరికత కంటే గొప్ప నాగరికత సింధు నాగరికత. తాగే నీళ్లు జీవనదులై పారుతున్నాయి ఇక్కడ. నేను పోయినప్పుడు 35 ఫిల్స్ పెట్రోలు, కానీ రూపాయి ఫిల్స్ అంటే పైసలు అంటారు, రూపాయలు కాదు పైసలు. మనకు 5 పైసలు 10 పైసలు ఉంటుంది చూడు, అట్లా 35 పైసలకు లీటర్ పెట్రోలు. అదే దేశంలో 100 పైసలకి అంటే 1 రూపాయికి లీటర్ వాటర్. నీళ్ళని కొనుక్కునే దేశంలో, పెట్రోల్ అమ్ముకునే దేశంలో మనం అక్కడ కూలిపోయి చేసుకునే బతకాల్సి వస్తుంది. ఎంతమంది గల్ఫ్ కార్మికులు చచ్చిపోయారు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. నేను గల్ఫ్ జీవితాన్ని అనుభవించినా కాబట్టి నేను అప్పుడు దాన్ని రాయగలిగాను. నిజంగా ఇది అద్భుతమైన పాట. ఇది మీరు రాశారనేది మీరే రాశారు. రెంజర్ల రాజేష్ అన్న ఇంత స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎవరినైనా తిడతారు, ఎవడో వచ్చి పొడుస్తాడు అంటే మాకే, అంటే ఎవడో చంపేస్తాడేమో, ఏదైనా అవుతుందేమో ఒక బాధ, భయం మాకు చూసిన వాళ్ళకు ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉంటారు, రెబల్గా ఉంటారు, ఒక మాస్గా ఉంటారని తెలుసు. కుమిలి ఒక బాధపడిన క్షణాలు మీరు? నేను బేసిక్లీ ఈ దళిత్ ఓరియంటెడ్ సంబంధించిన చరిత్ర ఏమీ తెలియదు నాకు. 2007 దాకా నాకు అంబేద్కర్ కూడా తెలియదు. ఇది చాలామందికి, అంటే నేను పుట్టడం మాల కులంలో పుట్టిన, మా తాత ముత్తాతల అప్పటి నుంచి తాడి చెట్లు ఈత చెట్లు గీసే వృత్తి మాది. నేను తాడి చెట్లు గీసిన, ఈత చెట్లు గీసిన, మాకు ఉంది అది. సో అది ఉండడం వల్ల మాకు ఈ డిస్క్రిమినేషన్ తెలియదు. మేము మాలోళ్ళము, అది మమ్మల్ని గౌడ్ సాబ్ అనే పిలుస్తుంటే మేము గౌడ్ సాబ్లాగానే బతికాం. గౌన్ల కులం వాళ్ళు కూడా మా దగ్గర జీతం ఉన్నారు పని కోసం. సో మేము ఎప్పుడు ఆ డిస్క్రిమినేషన్ చూడలేదు. కానీ చరిత్ర చదువుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డటువంటి క్షణము ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పాలి. నేను మీటింగ్కి పోతే అన్న వస్తున్నాడు అని చెప్పి లక్షల రూపాయలు డొనేషన్లు వసూలు చేసి 5,000 రూపాయలు 10,000, నేను ఎప్పుడు కూడా ట్రావెల్ అలవెన్స్ తీసుకుంటా. అంటే ఆ ఊరికి నేనున్న ప్లేస్కి ఎంత దూరం డిస్టెన్స్ ఉన్నది, అప్ అండ్ డౌన్ డీజిల్, మధ్యలో నాతో పాటు ఎప్పుడు 3-4 తమ్ముళ్ళు ఉంటారు కాబట్టి ఓ టిఫిన్ పుడతా, వాటర్ బాటిల్ పుడతా తీసుకుంటాం. తక్కువ బడో లేకపోతే ఏదో అదే ఎవరన్నా మనలో ఒక 500 1000 రూపాయలు అడుగుతాం కదా. జాతి కోసమే పనిచేస్తున్నా, చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినాయి. ఆ రాజకీయ నాయకుడు పాట పాడాలా, ఈ రాజకీయ నాయకుడు పాట పాడాలని చెప్పి ఆడలే. ఎందుకంటే మనం కులమైన సిద్ధాంతం కోసం నిలబడదామని చెప్పేసి. ఏ సమాజం కోసం అయితే నేను పోరాడుతున్నానో ఆ సమాజమే నన్ను అవహేళన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసుంటోళ్ళు ఉన్నారు, దళితులలో ఉన్నారు, మాల జాతిలో ఇంకా మెండుగున్నారు. ఓకే, ఈ మాట చెప్పంగానే అవతల మా వాళ్ళకి మండుతుంది. కానీ మాలా మాదిగలు ఇద్దరితో ట్రావెల్ చేసిన నేను. నిజం చెప్పాలి, అంబేద్కర్ రైట్గా కాబట్టి చెప్తున్నా. మాలల్లో ఎదుగుతున్న వాళ్ళని కాళ్ళు పట్టి కిందికి గుంజేంత మాదిగలు లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, ఎవరైతే లాంగ్ సఫరర్స్ ఉంటారో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చేయి అందించుకొని పైకి తీసుకుపోయే ఆలోచన ఉంటుంది. సందర్భం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో మాలలకి ఒక 3-4 తరాల ముందే రిజర్వేషన్ లభించింది. వాళ్ళు ఏం చేశారంటే, చాలా కష్టపడి ఆకలిని ఓర్చుకొని, అవమానాలను ఓర్చుకొని, చదువుకొని, రిజర్వేషన్లు సంపాదించుకొని, ఉద్యోగం సంపాదించుకున్నారు. ఆ కష్టపడ్డ తత్వాన్ని వాళ్ళ పిల్లలకు నేర్పలే. ఈరోజు మా తండ్రి గారు మంచి బట్టలు వేసుకోలేరు, కానీ నేను మంచి బట్టలు వేసుకునే కారణం అంబేద్కర్ గారు అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు చెప్పాలి. మీరు కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలకు వెళ్తే ఎట్లుంటుంది గుర్తా, అంబేద్కర్ మీటింగ్ అంటే తాగడం, అంబేద్కర్ మీటింగ్ అంటే హింస. నేను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలన్నీ తిరిగినా నన్ను ర్యాలీలోకి పొమ్మంటే, కోస్తాంధ్రకు పొమ్మంటే భయం పడుతుంది నాకు. నేనే ఇంతకన్నా గాను అన్న అసలు నీకు భయం ఉండకుండా ఉంటావని నేను భయపడతా. కోస్తాంధ్రకు పోతే భయపడతా. నేను మీటింగ్ మాట్లాడే టైంకి అంటే మెజారిటీ ప్రజలు స్పృహలు ఉండరు. అసలు మీరు చెప్పేది వినే దృష్టిలో లేరు. తాగుంటాడు, ఒకడు నన్ను కాలు పట్టు గుంజుతాడు, ఒకడు ముద్దు పెడతాడు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. రాజేష్ అన్న వచ్చిండు, అంబేద్కర్ గారి గురించి అద్భుతంగా మాట్లాడతాడు అని కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవాళ్ళేమో, అరే అన్న ఎప్పుడు మేము వీడియోలలో చూసేవాళ్ళం, అద్భుతంగా మాట్లాడుతారు అంబేద్కర్ గారి గురించి, చాలా క్లుప్తంగా మాట్లాడతారని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగానికి సంబంధించిన పాట పెట్టుకుని వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఇది ఈరోజు సమాజానికి తెలవాలా అని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. ఒకడు చేయి కోసుకుంటాడు, అంబేద్కర్కు రక్తం పోతాడు. ఇట్లా హింసను కోరుకోలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హింసను కోరుకుంటే మమ్మల్ని ఎవరైతే డిస్క్రిమినేషన్ చేసినో వాడు ఎవడి భూమి మీద బతికి ఉండకపోతుండే. ఎందుకంటే మా తాతలంతా ఆవేశంతో, అంత ఖచ్చితంగా ఉండే. అడవి మృగాలతో పోరాటం చేసినటువంటి జాతి కదా. అరే ఓ గీలి ఏవట్టారా మన జాతులని సర్వనాశనం అయిపోయి చెప్పంటే ఒక ఊళ్ళో ఎంతమంది ఉంటారు, 2-3 అనమత నరకేసే వాళ్ళు ఎప్పుడో. కానీ హింసను కోరుకోరు అంబేద్కర్ గారు. కోస్తాంధ్రకు పోతే కార్యక్రమ నిర్వాహకుడు, ఈ కార్యక్రమ నిర్వహణ ఉద్దేశమే మారిపోతుంది. ఒక గ్రామం పేరు చెప్పను, ఒక ఊరికి పోయినా ఫస్ట్ వార్డు మెంబర్ మాట్లాడిన కాడికెళ్ళే 2:30 గంటలకు నాకు మైక్ వచ్చింది. లాస్ట్ వాక్తర్గా నేను
వాళ్ళు రాకెట్లు పటాకులు కొడతానే ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేను మైక్ పట్టుకొని తిట్టిదాన్ని, అమ్మ ఇదేం అంబేద్కరిజం రా నాయన. ఇప్పుడు వేరే కులం చూస్తే మాలనా కొడుకులు మాదిగా కొడుకులు ఫుల్ తాగుతారు వీళ్ళు, వీళ్ళకి అంబేద్కర్ గతం. వీళ్ళు ర్యాలీలో పోతుంటే అవతలడు భయపడాలి అంతే. ఉత్తరప్రదేశ్లో ఉన్మాదులు, కోస్తాంధ్రలో మాలలు. నా మీద ఇప్పుడు పెద్ద స్టేట్మెంట్లు జారీ చేస్తారు వాళ్ళు ఇట్లా అన్నాడు. కానీ నిజం మాట్లాడమే నా ఉద్దేశం. అట్లా ఉండద్దు, అది కోరుకోలే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ర్యాలీ పోతూ ఉంటే అవతలకు ధైర్యం ఉండాలి. అంబేద్కరిస్టులు వీళ్ళు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, అందరూ ప్రేమిస్తారు అనేటువంటి అది ఇచ్చినప్పుడు కదా ఆర్ఎస్ఎస్లు పోతారు చూడండి, సీమలు పోయినట్టే పోతారు. దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్. అది బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనికులలో చెప్తాడు. కానీ వాళ్ళకి ఏది అవసరం లేదు. టప్ 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 2.5 గంటలు కొట్టారు మిత్రమా. ఇవాళకి ఏం డిసిప్లిన్ ఉన్నట్టు. అందుకే నేను ఆ కోస్తాంధ్ర కూడా మానేసిన. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే వినరు అన్నది అంబేద్కర్ గారే 2 times కాంటెస్ట్ చేస్తే ఓడిచ్చారు అనేది. ఆ రోజు చదువురాని వాళ్ళు వీళ్ళ తాత సైకిల్ మీద తిరిగి కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని వీడికి ఉత్తగానే అదేంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనిచ్చే. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పలే. వానికి అంబేద్కర్ ఫ్యాషన్. మాకు అంబేద్కర్ అంటే జీవితం, పోరాటం, సమానత్వం, మార్పు. స్టిక్కర్ అంటే ప్రశ్నించడము, బడాయిపు అనేది కాదు కదా. నేను ఏమంటున్నా, వాళ్ళు మీటింగ్ పెట్టిరంటే ఆ ఊరంతా ఆ రోజు మొత్తం అంగడంగడి ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు ఇంకొక సందర్భంలో అది గుర్తొచ్చింది. చెగువీరా ప్యాషన్ పెట్టుకొని స్టిక్కర్లు పెట్టుకునే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారిని ఎంతమంది పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటున్నారు అంతలా? అంటే ఎక్కడనో చెగువీరా చేసిన ఆ ఉద్యమము పోల్స్తే ఇక్కడ మన ఇప్పుడు చెగువీరా క్యూబా కోసం పోరాటం చేసిండు. అవును, ఫోటో పెట్టుకున్న ప్రతి ఒక్కడికి ఉద్దేశం తెలియదు. ఆయన హెయిర్ స్టైల్ బాగుంటుందని అంతే, జస్ట్ అదేదో ఒక ఫ్యాషనబుల్కి సంబంధించింది అనుకుని పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే ప్రజల్ని మోసం చేసిండు చెగువీరా ఫోటో పెట్టుకొని. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇలా డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కు, ఆయననే ప్రజల్ని మోసం చేసిండు చెగువీరా ఫోటో పెట్టుకొని. అందుకే చెప్తున్నా, అంటే ఈ జ్ఞానహీనత కలిగిన వ్యక్తులు ఉన్నారు కదా సమాజంలో, చెగువీరా ఫోటో పెట్టుకొని చెగువీరా ఉద్దేశం తెలియని వ్యక్తులలో ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ లిస్టులో ఉన్నారు. ఆయన భావాలు జనాలకు తీసుకెళ్ళలేదు. లోటపీస్ తీసుకుపోయిండు. ఆయననే పెద్ద సనాతన ధర్మ రక్షకుని అని చెప్పిండు. 186 కేజీల గోమాంసం దొరికితే సపోర్ట్ చేయలేడు. మరి నేను సనాతన ధర్మ రక్షకుని అన్నాడుగా. ఏటిబాయ్ మాట్లాడాలి కదా, ప్రశ్నించడానికి వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాల మీద, చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకాల మీద ప్రశ్నించడానికే వచ్చింది ఆయన. మరి పోయి ఏ పక్కలో వచ్చిండు? కూటమిలో వచ్చిండు. లేడో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు. ఓకే, ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లేరు. గోమాంసం విశాఖ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటే మాట్లాడకపోవడం ఏంటండి? గోవు మన సనాతన ధర్మంలో అమ్మ కదా. మరి అమ్మని ఎన్ని అమ్మల్ని కోసుంటారు? 1,86,000 కేజీల గోమాంసాన్ని తరలించారంటే ఎన్ని అమ్మల్ని కోసుంటారు? వై షుడ్ యూ సైలెంట్ మిస్టర్ డిప్యూటీ సీఎం? ఐఎమ్ ఆస్కింగ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అది. మరి ఇప్పుడు నిజంగా గోరక్షకుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఆయన టైంలో జరిగి ఉంటే, ఆయన యేసుప్రభు, ఆయన క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి అట్లా ఇట్లా అని చెప్పేసి ఓడి పడతాడు మాట్లాడుతుంది. ఇవాళ మాట్లాడరు. ఇదేనా ప్రశ్నించే తత్వం అంటే? ఇదేనా హిందూ ధర్మ రక్షణ అంటే? ఇదేనా అమ్మని రక్షించుకునే పద్ధతి? ఇదే మాట్లాడతాం మేము. అంటే ఇవన్నీ మీకు ఎక్కువ బాధించే విషయాలు. నాకు బాధించే విషయం ఏంటంటే అంబేద్కర్ ఏంటంటే డిసిప్లిన్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవితంలో ఆయన ప్రధానంగా నేర్చుకున్న ఒక మాట, డిసిప్లిన్ మోర్ దెన్ టు ఎడ్యుకేషన్ అంటాడు. ఎడ్యుకేషన్ కంటే గొప్పది సంస్కారం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకే, అది ఉండాలి. మీకు బాగా సంతోషపెట్టే మూమెంట్స్, ఈ విషయాలకు బాధపడతారు కదా, ఏ దానికి ఎక్కువ సంతోషం? అంటే చాలామంది కొత్త తమ్ముళ్ళు వచ్చి, అన్న నేను మీ వల్ల మారిన, నేను మీ స్పీచ్ విన్న తర్వాత ఇట్లా తయారైనా అన్నప్పుడు, నా కష్టానికి ప్రతిఫలం కనబడ్డప్పుడు ఐ షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా అసలు ఎన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసినా తెలియదు నేను. ఎన్ని లక్షల కిలోమీటర్లు కావచ్చు, ఇంకా వేలు కానీ లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసిన. నా 19 సంవత్సరాల ఉద్యమంలో ఒక 8-9 సంవత్సరాలు లాడ్జ్లలో, సంఘ భవనాలలో కంటే కార్లలో ఎక్కువ వాడుకున్నా. బైరి నరేష్ నేను ఇద్దరమే అత్యధికంగా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలు, జ్ఞాన సభలలో పార్టిసిపేట్ చేసింది. ఎక్కువ భక్తి బైరి నరేష్ గారికి మీకే ఉందనిపిస్తుంది నేను ఇంత దగ్గర చూసిన తర్వాత. భక్తి అంటే మీ దృష్టిలో అంటే దేవుడు అంటే మానవత్వంలో ఒక దేవుని పెట్టుకుంటే, అయ్యా రాముడు రాజు తర్వాత దేవుడు అయ్యాడు, గుర్తుపెట్టుకో. అవును, ప్రతి మనిషి లోపల మార్పు రావాలా, మార్పే దేవుడు అంటున్నాను నేను. అక్కడ నాకు ఇంకొకటి కూడా బాగా నచ్చింది ఏంటంటే, బైరి నరేష్ గారు మీరు అన్నప్పుడు అన్న ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. నిజంగా మీరు మళ్ళీ రిపీట్లో కూడా చూడండి, అది బాగా నచ్చింది. ఎందుకు? మీరు అగేనిస్ట్ కాదు, నా వరకు ఇంత దగ్గర నుంచి చేసిన తర్వాత, అంటే దేవుణ్ణి కొలిచే విధానం, దేవుణ్ణి పూజించే విధానం. అవును, దేవుడు అనే ఒక రూపం. దేవుడు అంటే దివ్య గుణములు కలిగిన వాడు. నరేంద్ర మోడీ దగ్గర దివ్య గుణం లేవు, రేవంత్ రెడ్డి దగ్గర దివ్య గుణం లేవు. అదే చెప్తున్నా నేను. నేను ఏమంటున్నా ఒక చెప్తా, ఒక
ఒక ఒక బర్రెకో ఒక గేదెకో ఒక దానికో కట్టేసి 2 రోజులు నీళ్లు లేకుండా అది ఉంటే అదొక శోకతప్త హృదయంతో నీ వైపు చూసినప్పుడు దాన్ని తీసుకుపోయి నువ్వు నీళ్ళు తాగిపోతావు చూడు, నువ్వే దేవుడు దానికి. అందుకే చెప్తున్నా, నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయము. దేవుడు చెప్పలేడు నేను ఇక్కడ ఉంటా దేవుడు చెప్పలేడు మిత్రమా. చెప్పలేదు అదే చెప్తున్నా, నేనేమంటున్నా, శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పిన మాట చెప్తున్నా నేను. నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం అంటున్నాడు. నువ్వు రాళ్ల చేత నిర్మించుకునేటువంటి కట్టడాలలో నేను లేనని చెప్పిండు. ఋగ్వేదంలో రాసుకున్న నాతస్యం ప్రతిమా అస్తి అని. నాతస్యం ప్రతిమా అస్తి, ప్రతిమలలో దేవుడు కొలువై ఉండడని రాసుకున్నాడు. ఎవరు రాసుకున్నారు? నీ తాతకు నా తాతకు చదువు రాకుండా ముందు వచ్చిన చదువు రాసుకున్నాడు. ఏమని? నాతస్యం ప్రతిమా అస్తి, దేవుడు ప్రతిమలలో కొలువై లేడు అని చెప్పిండు. దేవుడు అంటే దివ్య గుణము కలిగిన వాడు. నేనేమంటా, మేము దేవుడు లేడని చెప్పలేము. దేవుడికి ఇక్కడనే ఉంటాడు, గీల కోసమే గీ దేవుడు ఉంటాడు, గాల కోసమే గా దేవుడు ఉంటాడు. తప్పురా అని చెప్పినాం. మనకు కావాల్సింది వచ్చింది. అన్నకంటే కట్టర్ హిందూ ఎవరు లేరు. ఈ ఓవరాల్గా నాకు ఈ ఇంటర్వ్యూలో అర్థమైంది. అంటే మనం చూసే విధానాన్ని బట్టి మనకు అవతలలో కనిపిస్తారు. దేవుడు కూడా అందుకే బాధలు ఉన్నప్పుడు తిడతాం, కొంచెం ప్రేమగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు చీకోటి ప్రవీణ్ గారు తెలుసా మీకు? తెలుసు. హిందువులల్లా ఏ కులమైనా సరే మనము అనుకునే వ్యక్తి చీకోటి ప్రవీణ్ ఒక్కడే. మిగతా బాడుకోలు ఇవ్వడు కాదు. ఓపెన్గా చెప్తున్నాను. ఒక దళిత అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అదే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పురాతనమైన ఆలయం దగ్గరికి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళకు ఆనవాయితీ ఆ దేవుని మొక్కడు, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటే, అమ్మ మీరు మాలమాదిగోలు గుళ్ళే ఉండద్దు, మీరు ఆకిట్లకు పోండి అని చెప్పన్నారు. అది నేను ఒంగోలు సభలో ఎక్కడ ఉంటే నా దృష్టి దాకా వస్తే చీకోటి ప్రవీణ్ అన్న ఒక ఇంటర్వ్యూలో అన్నాడు, దళితులు నా వాళ్ళు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే నాకు ఫోన్ చేయరు, నేను చూసుకుంటాను అన్నాడు. నిజంగానే చీకోటి ప్రవీణ్ అన్న చేస్తారో చేయడం అని చెప్పి నేను ఫోన్ చేసిన. నేను సాయంత్రం 6-6:30కు ఫోన్ చేసిన. 9 గంటల వరకు ఏ బాపనైనా అయితే మీరు గుడవతలు ఉండాలన్నాడు. వాళ్ళ భార్య ఫోన్ చేసి క్షమాపణ అయిపోయింది. ఆయన హిందూ అంటే, ఈ మిగతా లొట్టపేసి వాడు ఎవ్వడు హిందూ అంటే కావాల్సిన వాళ్ళకి సమానత్వం. మనుషులందరూ సమానమనే నావడని చెప్తున్నాను నేను. ఇప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న బిజినెస్లో ఏందో కథ ఏందో పక్కన పెట్టు, కానీ మానవత్వం ఉన్న వ్యక్తి అని చెప్తా అంటున్నాను. ఈ 19 సంవత్సరాలు అసంటి హిందూ నేను చూడలే. హిందువులు కూడా మైక్ల ముందు వస్తే అదే చెప్తారన్న, గడపలోనే కులం, గడప దాడితే అంతా హిందువులం. శాఖలను చంపితే రారు, రైతుల్ని చంపితే రారు. వీళ్ళు హిందువులు కాదు, హిందువులం అనే కలరింగ్ ఇచ్చే రాజకీయ లంగాలు లఫంగలు వీళ్ళు. వాళ్ళ గురించి కాదు, అంటే ఎవడైనా చెప్తున్నా రాజకీయ దేవుని వాడుకుంటారా? రాజకీయ రాముడు ఏమన్నాడే, 14 సంవత్సరాలు నేను వనవాసం చేస్తే అడవి నాకు భోజనం పెట్టింది అన్నాడు. ఆ అడవిని నరుకుతుంటే నువ్వు సపోర్ట్ చేయవు, నువ్వు ఎట్లా హిందూ అవుతావు? ప్రకృతి ఆరాధనలో అడవి మనకు దైవం కాదా? మేము వ్యవసాయదారులమండి. వ్యవసాయదారుని ఊళ్ళలో చూడండి, కురిపే పట్టుకొని దేవుని మన పంట కోసేటప్పుడు వాడు కొబ్బరికాయ రాయిని తీసుకొచ్చి పెడతారు. అదే ప్రత్యేకమైనది కాదు, ఆడున్న తీసుకొచ్చి దాన్ని కడిగి దానికి కుంకుమ పసుపు పెట్టి అవా పోచవత్తలో ఎల్లమ్మతలో అని చెప్పి కోతారు. ప్రకృతి పంట అంటే అడవిలో భాగం కదా. మరి అడవి నరుకుతుండే ప్రశ్నించవే. హిందూ మతంలో, హిందుత్వంలో అడవి మన జీవన విధానంలో ఒక భాగం, అది మన తల్లి. మరి దాన్ని నరుకుతుంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు హిందూ ఎట్లయితావు? హిందువులనే కలరిచ్చే వాళ్ళు వేరు, హిందుత్వంలో నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం అనే వాళ్ళే నిజమైన హిందువులు, వాళ్ళే నా బంధువులు. ఇక మనం దీంట్లో డిఫర్ చేసేదే లేదు. ఇంకొకటి రీసెంట్గా ఒక ఆస్ట్రాలజర్ దేవుడు మహిళలు అంటే ఈప్స్టిన్ ఫైల్స్ అనేది వరల్డ్ వైజ్గా ఎంత ఫేమస్. ఇంకా వాడు బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? నా చేత శృంగారం చేయించుకున్న వాళ్ళు సాక్షాత్ పరమశివుడితో చేయించుకున్నట్టు అన్నాడు. నేను ఒక మాట అడుగుతాను మిత్రమా, వాడు లంగన లఫంగనం, వీళ్ళంతా చదువుకున్న ఆడోళ్ళేగా, కమిషనర్స్, వాట్ ఈస్ దిస్? డాక్టర్లు. మరి ఇప్పుడు వీళ్ళు హిందూ మతానికి కించపరుస్తున్నారా, దాన్ని అప్రిషియేట్ చేపిస్తున్నారా? ఇది వేరేవాడు ఎవడన్నా యూత్ ఏమంటాడు, ముస్లిం వాళ్ళు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా చూసినావురా ఇది హిందూ ధర్మం. అరే వీళ్ళు చేయబట్టి హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది కదా. సీసీ కెమెరాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తే ప్రతిదీ. మరి దీన్ని ఏ బీజేపీ నేత ఖండించడు? నేను బీజేపీ నేను ఎందుకు అంటున్నా ప్రత్యేకంగా, వాళ్ళు ఈ దేశం హిందూ దేశం కావాలని కోరుకుంటున్నారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. హిందుత్వానికి మేమే ప్రతినిధులం అన్నారు. ఈ 3 క్వాలిటీస్ వాళ్ళ దగ్గరనే కాబట్టి హిందుత్వాన్ని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళది. మరి ఎందుకు ఆస్ట్రాలజర్ని మహమూద్ని కొట్టి చంపినట్టు చంపలే? ఆయన మేక మాంసమే అమ్ముతుంది, ఆయన చంపేసిండ్రు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఎస్ దిస్ ఇస్ గోట్ మీట్ అని. ఈయన్ని కూడా చంపేయాల్సిందే. అవు మరి అంటే దాంట్లో చంపేయాల్సిందనే నేను కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే నేను రాజ్యాంగాన్ని గౌరవించా కాబట్టి చట్టం చేసుకోవాల్సిన పని. అంటే చట్ట ప్రకారంగానే అదే మరి. అంతమంది ఆడవాళ్ళని 58 మంది ఆడవాళ్ళని చెరిచిండాడు. మళ్ళీ వాళ్ళు ఆదివాసీ ఆడవాళ్ళు, చదువు రాని ఆడవాళ్ళు కాదు, మళ్ళీ చెప్తున్నా. వాడిది ఎంత తప్పు ఉందో వీళ్ళది కూడా అంతే తప్పు ఉంది. భర్తల్ని రక్షించడానికి ఏమన్నా డాక్టరా? అది రిటైర్డ్ నేవీ ఆఫీసరు అని భర్త నా దగ్గర ఉంటేనే బతుకుతాడు అంటే మరి ఈమె చదువు ఏమైంది, ఈమె జ్ఞానం ఏమైంది, ఈమె ఇంగితం ఏమైంది? డిఫరెంట్ అకౌంట్లో 300 కోట్ల ఆస్తులు కూడా కూడబట్టిండు. చింతగింజ ఉంటుంది కదా, అది 5 లక్షలకు అమ్మేవాడంట. ఇక ఇప్పుడు వేరే ఇంగ్లీష్ ఒకవేళ ఈ న్యూస్ని ఇట్లా ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తే, వాట్ ఈస్ ద పీపుల్ హ్యావింగ్ ఇన్ ఇండియా? దే పీపుల్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే పీపుల్ హ్యావ్ దట్ మైండ్ ఆర్ నాట్ అని అనుకుంటారు. కూడా భారతదేశం అంటే
మూఢనమ్మకాలకు చింతగింజల్ని 5,000 రూపాయలకు 5 లక్షలు 5 లక్షలకు అడవి తేనెని తీసుకొని వస్తే 25 లక్షలకు కొనుక్కునే పిచ్చిగాడి కొడుకు అని అవుతారు. అవి గట్ల నా దేశం ఇంకొక కొడుకు కూడా కించపరచబడద్దు అనేది నా నా పోరాటం, నా కోపం, నా ఆవేశం. భారతదేశం అంటే జ్ఞానవంతుల సంపద. ఏ బుద్ధుడు నడాడిన నేల ఇంకొక దేశంలో అబాసు పాలవుతుంటే ఎటుపోతుంది ఇది? శంకరాచార్యుడు ఏమని చెప్పిండు? కులముద్ర మనమందరం కూడా ఒకటే మతంతో బతకాలన్నాడు. ఈ నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ శంకరాచార్య గంగా స్నానంకు పోతుంటే ఆయన తీసుకుపోయి జైలు పడేనాడు మన యోగి ఆదిత్యనాథ్ గారు. బోలో నేను ఇట్లా 100 క్వశ్చన్లు అడుగుతా, ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇదే డిబేట్లో అందరూ నాతో పాటు కూర్చుని అనుకో నోట్లకెళ్ళి మాట్లాడదు, నీళ్ళు తాగుడు తప్ప. యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటారు. అప్పుడే మన హిందూ రాజ్యం బలపడుతుందని. మరి శంకరాచార్యని తీసుకుపోయి గంగా స్నానం చేసుకొని తీసుకుపోయి నువ్వు జైలు పడే ఇట్లా జైలు పడేమని ఎందుకన్నా? బాపనులని ఇట్లా పిలకలు జుట్టి కొట్టిన పోలీసులు తెలుసా? మరి అప్పుడు మాట్లాడలే, మేము మాట్లాడుతాం. నిరంతరం బాపనంలో తిట్టే రంజల్ రాయేశ్వరన్న వాళ్ళకున్నటువంటి హక్కుని కాలరాయద్దని మాట్లాడిండు. ఇది అర్థం కాదు మనలోకి. తిట్టిన అంతే. రేంజర్ల రాజేష్ అన్న ర్యాపిడ్ ఫైర్ కొన్ని క్వశ్చన్స్, అంటే ఇప్పుడు ప్రతి టాపిక్ని తీసుకెళ్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. చాలా వచ్చినాయి, ఎండ్లెస్ టాపిక్స్ అన్నతో ఉంటాయి. కాబట్టి మనం ఈ సెషన్ని ఇంతటితో కొంచెం ముగిద్దాం. ప్రజలు నమ్మాల్సింది దేవుణ్ణా సైన్స్నా? సైన్స్నే. నమ్మకమా లేదా లాజికా? నమ్మకమే. లాజిక్ మీన్స్ అంటే బుద్ధుడు ఒక గొప్ప మాట చెప్తాడు, ఇది బ్లాక్ కలర్, స్వామీజీ చెప్పిండానో, పాస్టర్ చెప్పిండానో, ముల్లా చెప్పిండానో, అది తెల్లది అని అంటే అక్కడ ఉన్నదని మాత్రమే నమ్మాలి. నమ్మకం మీన్స్ అది నేను చెప్తున్నది. ఓకే. పూజలు లేదా ప్రశ్నలు? ప్రశ్నలే. భయం లేదా స్వేచ్ఛ? స్వేచ్ఛ. మతం లేదా మానవత్వం? మానవత్వం. సాంప్రదాయం లేదా మార్పు? మార్పు. భక్తి లేదా బుద్ధి? బుద్ధి. సత్యం లేదా సెంటిమెంట్? సత్యమే. దేవాలయం లేదా విద్యాలయం? విద్యాలయం. అన్న నువ్వు మాట్లాడిన దాంట్లో మొత్తం పుట్టుకతో నుంచినంత దేవాలయమే ఉంది కదన్నా నువ్వు మాట్లాడిన. విద్యనే అద్భుతమైన దేవాలయం. బ్లైండ్ ఫేత్ ఆర్ ఓపెన్ మైండ్? ఓపెన్ మైండ్. మీ మాటలు నిజమా లేదా వివాదమా? మీ మాటలు నిజమే. మీరు మాట్లాడేది ధైర్యమా లేదా దడ? అంటే మీరు భయపెట్టాలని మాట్లాడతారా, మీ ధైర్యంతో మాట్లాడతారా? నేను ఇంతకుముందే ఇంటర్వ్యూలో చెప్పిన, నేను మాట్లాడిన ఏ మాట కూడా రంజల్ రాజ్ కాదు. ఓకే. లోకాయతులు, చార్వాకులు, బుద్ధుడు, మౌర్య సామ్రాజ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్, కాంశీరామ్ పూలే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లిమిట్ ఉండాలా? మనం మాట్లాడుతున్న మాటలు ఎదుటి వారిని గాయం కలిగించకుండా అర్థమయ్యే విధంగా ఉండాలి. కొంతవరకు హిందువులని గాయపరిచినట్టు అనుకున్నారా? అప్పుడు ఒక వివాదం జరిగింది, అది బయటికి వెళ్ళిందా? అంటే అలా వెళ్ళిందా? మీరు మాట్లాడారా? అది వివాదం అవడానికి కారణం? అసలు నేను మాట్లాడలేదు. బైర్ నరేష్ అన్న మాట్లాడిండు. ఆయన మాట్లాడినటువంటి పదజాలం ఏదైతుందో వివరణ కరెక్టే, ప్రజెంటేషన్లో కొంచెం ఒత్తిడి కలిగించేటువంటి భాషా విధానాన్ని ప్రయోగించిండు. మీరు మారతారా లేదా సమాజం మారాలా? నా నుంచే సమాజం మారుతుంది, ఎందుకంటే నేను సమాజంలో భాగం కాబట్టి. మీరు హీరోనా విలనా మీ లైఫ్కి? హీరో అంటే ఏంది, విలన్ అంటే ఏంది? ఇప్పుడు మీరు నవ్వారు చూసావన్నా, అది రెండు తీసుకోవచ్చు. హీరోయిక్గా నవ్వారా, విలన్గా నవ్వారా? అంటే విలన్ అంటే ఏంది, హీరో అంటే ఏంది? నెగిటివ్. హీరో అనేది పాజిటివ్. ఇప్పుడు రాముడి గురించి చెప్పారు, అవును, అది హీరోయిజం. అవును. ఇంకో రావణుడి గురించి చెప్తే అది విలనిజం. మీరు మీ లైఫ్లో విలన్ ఆర్ హీరో? నేను సామాన్యమైన మనిషి, సత్యాన్ని సత్యంగా బోధించే ఒక పోస్ట్ మ్యాన్. ఒక పదంలో జీవితం, ఒకే ఒక పదంలో చెప్పాలంటే? సమానత్వం. ఒక పదంలో మతం? మానవత్వం. ఒక పదంలో సమాజం? ఏకవాదం. ఏకవాదంతో ఉంటేనే సమాజం అద్భుతంగా ఉంటుంది. అందరం మనుషులం అనుకోవచ్చు. ఈ మతాల గీతాల పక్కన పెట్టి ఫస్ట్ మనం స్త్రీ పురుషుడి నుంచి నిర్మాణమైనటువంటి ఒక జాతి అనుకున్న రోజు ఏకవాదం మీద ఉంటుంది. మీకు అత్యంత భయం కలిగించే విషయం? శ్మశానంలోనే ఉట్టి పెరిగిన నాకేం భయం కలిగిస్తుంది మిత్రం? మీ లైఫ్లో గోల్, ఒక్క లైన్లో మీ లక్ష్యం? 1000 సంవత్సరాల నుంచి మహానుభావులు సమాజంలో ఏ మార్పు అయితే కలగాలనుకున్నారో దాంట్లో నేను భాగస్వామ్యం కావడమే. మతం వర్సెస్ మానవత్వం? మానవత్వం. మీ నిర్ణయాలకు మీ కుటుంబం మద్దతుందా? 100%. మీ జీవితంలో అతిపెద్ద సవాలు ఇప్పటివరకు ఎదుర్కోబోయేది? ఓటు గురించి సమాజానికి తెలియకపోవడం, అది చెప్పిన అర్థం చేసుకోకుండా అడ్డమైనలో కోటేయడం. మీ గురించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద అపోహ ఏంటన్నా? క్రైస్తవున్నాను. ఇది నేను రాసుకున్నవి. అలాగే మీకు చిన్నప్పటి నుంచి మీరు సినిమా యాక్టర్లలో మీకు ఇష్టమైన వ్యక్తి? సీనియర్ ఎన్టీఆర్. ఓకే. హీరోయిన్? శారద గారు. ఓకే. మీకు నచ్చిన రచయిత? శ్రీశ్రీ దగ్గర నుంచి గద్దరన్న వరకు ప్రభావితం చేసిండ్రు. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏపురు సోమన్న ప్రశ్నించే విధానం, రాసే విధానం, నేను కొత్తగా ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు ఓకే చాలా అద్భుతంగా ఉండేది. ఏపురు సోమన్న. ఎస్. ఓకే. సినిమాల్లో దర్శకుల్లో మీకు బాగా నచ్చిన దర్శకుడు? ఆర్ నారాయణమూర్తి అన్న. అంటే ఇంత సీరియస్ డిస్కషన్లు ఇప్పుడు శోధన అంటే పరిశోధన అనే దాని మీదే ఉంటారు కాబట్టి మీకు రిలాక్సేషన్ కోసం
ఓ కామెడీ సీన్ పెట్టుకొని చూడడమా, జూనియర్ నవ్వుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏం చూస్తారు ఆయనవి? జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఎదుగుతున్న క్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. నిన్ను చూడాలనే సినిమా దగ్గర నుంచి పడితే మొన్న వచ్చిన RRR వరకు ఎన్టీఆర్ హీస్ బోర్న్ ఫర్ యాక్టింగ్ అన్నట్టే ఉంటుంది. ఓకే. ఆయన ఎంచుకునే కథలు కూడా అట్లా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు కదా, మీరు ఆయన్ని అంటే వారసత్వంగా పాలిటిక్స్లో చూడాలన్న ఉద్దేశం ఏమన్నా ఉందా? అంటే ఆయన మీద మీ ఒపీనియన్? ఎన్టీఆర్ ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వస్తాడు. ఈజ్ ఎ రివెంజ్ ఫెలో. ఓకే. ఖచ్చితంగా వస్తాడు. అంటే ఇది చాలా పెద్ద మాట అన్న, అవును. రివెంజ్ ఫెలో. అవును, ఆయన కుటుంబం మీద జరిగిన అన్యాయమైన కారణాల్లో కనబడుతుంది. ఆయన ఫ్యామిలీ మీద చేసిన ఒత్తిళ్ళు అన్నిటికీ ప్రతిదానికి రివెంజ్ తీసుకుంటాడు ఎన్టీఆర్. అంటే ఆస్ట్రాలజర్ లాగా చెప్పారేంటన్నా? అంటే నేను ఆయన నా ఇద్దరికి సమానమైన ఏజే కదా. ఓకే. దగ్గర నుంచి నిన్ను చూడాలని సినిమా ఎవరు తెలియదు, చాలా మందికి స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ సినిమా అనుకుంటారు. రామోజీరావు గారు చేశారు. నేను నిన్ను చూడాలని సినిమా పో నుంచి జూనియర్ ఎన్టీఆర్ని చూస్తున్నా యాజ్ యాక్టర్గా, యాజ్ ఏ ఫ్యామిలీ పర్సన్గా. తెలుగుదేశం పార్టీ బలహీనపడ్డప్పుడు ఆయన ఏమి ఇవ్వాలో ఇచ్చిపోయిండు, ఏం చేయాలో చేసిపోతాడు. ఆయన తండ్రికి జరిగిన అవమానం ప్రతి దానికి రివెంజ్ తీసుకుంటాడు. ఓకే. సోషలికల్గా హీ హ్యావ్ దట్ మోటో. నేను కూడా ఎన్టీఆర్ అభిమానిని, ఆయన అలా తాతగారికి అభిమానిని. ఈయన దగ్గరుండి చూసినా నేను. ఓకే. యాక్టర్ అంటే ది బెస్ట్. ఉద్యమకారుల్లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? గూడంజన్న. మీ ఫేవరెట్ పొలిటీషియన్? కేసీఆర్. ఇంకోసారి చెప్పండి అన్న. కేసీఆర్ అంటే మరి ఆయన ప్రభుత్వంలో కూడా ఆయన్ని ప్రశ్నించి అంటే కేసీఆర్ గారు లాంగ్ టర్మ్ లీడర్షిప్ చేసిండు. చాలామంది లీడర్లు వచ్చిర్రు, రెస్ట్ తీసుకున్నారు. ఆయన ప్రభుత్వం ఉన్న తర్వాత పొరపాటు జరుగుతాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే తప్పు అయితే అది కేసీఆర్ కాదు కదా, కానీ తిట్టాల్సి వస్తుంది. అట్రాసిటీ కేసు అయినప్పుడు ఎమ్మెల్యేని తిట్టాల్సి వస్తుంది, ప్రభుత్వం తిట్టాల్సి వస్తుంది. కేసీఆర్ ఈజ్ అ లాంగ్ జర్నీ లీడర్. ఓకే. విజనరీ లీడర్. అంటే ఈ ప్రభుత్వంలో చెప్తున్నారన్న ఈ మాట? లోటాపీస్ అయితే ఏ ప్రభుత్వంలో చెప్తారు. ఓకే. అంటే రేవంత్ రెడ్డి గారిని జైలు వేసినప్పుడు నేను కేసీఆర్ గారిని విమర్శించిన. అరే నాకు ఆ స్వేచ్ఛ ఉందండి. ఏం చేస్తారు రేవంత్ రెడ్డి తీసుకుని? ఏం చేస్తారని కాదు, అంటే అంత అభిమానం చెప్తున్నారు మీరు. అరే నేను ఏమంటున్నా, కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు కూడా అభిమాని. ఆయన మంచి చెడు అని చెప్తాం కదా. ఓకే. మరి యంగ్ పొలిటీషియన్స్లో ఇప్పుడు కేసీఆర్ గారు తీసుకుంటే ముందు తరం, ఇప్పుడున్న ఇండియా వైజ్గా మీకు బాగా నచ్చిన? చంద్రశేఖర్ ఆజాద్. ఇప్పుడున్న దాంట్లో చంద్రశేఖర్ ఆజాద్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, నగీనా నుంచి ఎంపీ అయిండు. ఆయన మీకు బాగా ఇష్టం? ఆయన ఇష్టం. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ. ఓకే. అసదుద్దీన్ ఓవైసీ ఆయన బారిస్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడ చదువుకున్నారు అక్కడ చదువుకురొచ్చాడు. నాకు తెలిసి పార్లమెంట్లో చాలా తక్కువ మందిలో ఎక్కువ కాన్స్టిట్యూషన్ మీద పట్టిన వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ వాళ్ళు కూడా ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టపడతారు. కాన్స్టిట్యూషన్ పరంగా అంత. రాజకీయ పరంగా ఆయన మతం అని గొడవలని ఇవి ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయానికి మతం బొలిమినరో రాజకీయం యొక్క ఉద్దేశమే మారిపోయింది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, మీరు కూడా సేవ చేయడానికి రావచ్చుగా అన్నాను. ఈరోజు నేను ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఉద్దేశాలు మారిపోయాయి. ఒకప్పుడు మనిషికి మాట్లాడే ఫ్రీడమ్ ఉండేది పార్టీలో. ఇప్పుడు పార్టీ ఏది చెప్తే అది మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది పరిస్థితి. ఇవి కాకుండా ఫ్యామిలీ టైంని ఎలా స్పెండ్ చేస్తారని? వంట చేస్తాను. ఐఎమ్ ఏ గ్రేట్ చెఫ్. అది మా ప్రేక్షకులకు తెలుసు, నా ఫేస్బుక్ మిత్రులకు తెలుసు. పోస్ట్ చేస్తుంటారు ఫేస్బుక్లో పోస్ట్. చాలా అద్భుతమైన ఇటాలియన్, డచ్, ఫ్రెంచ్ రకరకాలు మంచిగా చేస్తాను. నన్ను కన్న మా అమ్మకే కొత్త వంటలు రుచి పెట్టిన కొడుకు నేను. బహుశా ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారేమో. మీ మదర్ దృష్టిలో మీరు ఎలాంటి కొడుకు? టైం ఇస్తారా? ఒకప్పుడు ఊకే తిట్టేది, వీడు అంబేద్కర్ మతంలోకి పోయిండు. మా అమ్మకు తెలియదు కదా అంబేద్కర్ మతంలోకి పోయిండు అని. కొన్ని మీటింగ్లోకి వచ్చినప్పుడు లక్షలాది మంది మా అమ్మని వాళ్ళ అమ్మ అనుకొని ఇచ్చే రెస్పెక్ట్కి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్నట్టు. అరే నా కొడుకు సామాన్యుడు కాదు, అసామాన్యుడు అని చెప్పి. తల్లికి అంత ఇవ్వడం కొడుకుకి చాలా. ఎస్. అంటే బిగినింగ్లో నేను ఎందుకు పుట్టినో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. అప్పుడు ఇక నన్ను పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వదిలేసింది మా అమ్మ. అంబేద్కర్ గారు కాకుండా మీకు బాగా నచ్చిన వారియర్? భారతదేశంలో ఇంకా మహాత్మా జ్యోతిబా పూలే, బుద్ధుడు, బాబాసాహెబ్ కంటే గొప్ప ఫైటర్లు ఉంటే ఉండరాచ్చు, కానీ వాళ్ళ సమాజం కోసం కొట్లాడారు. భారతదేశంలో స్త్రీల కోసము, బీసీల కోసము మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా రిజైన్ చేసి నెహ్రూ ముఖం మీద కొట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు 98% స్త్రీలకు తెలియదు. ఇంకొకసారి గట్టిగా చెప్పండి అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు భారతదేశం ఫ్రీడమ్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు గుర్తొచ్చేది జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరైనా కానీ బాబు రాజేంద్ర ప్రసాద్. మొట్టమొదటి హోమ్ మినిస్టర్ ఎవరైనా కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి, ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. కానీ ఇది ఎవరికి తెలియదు. పుస్తకాలలో ఈ దుర్మార్గులైన కాంగ్రెస్ గవర్నమెంట్లు చెప్పించాలి. నెహ్రూ మీద టీసీ కొడితే ఇట్లా. బీసీలకు 52% రిజర్వేషన్ ఉండాలి. స్త్రీకి ప్రతి దాంట్లో చదువుకోవడంతో పాటు తనకు నచ్చిన భర్తను చూజ్ చేసుకోవడంలో, భర్త నచ్చకపోతే విడాకులు తీసుకునేటువంటి హక్కు కూడా ఉండాలి. అన్నిట్లో సమానంగా స్త్రీలు ఉండాలని చెప్పంటే జవహర్లాల్ నెహ్రూ ఉండి
ఇదేం తలకాయ నొప్పి పెడుతున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్, నువ్వు ఆడోళ్ళని పాయింట్లు వేసుకొని ఫ్లైట్ నడపమని పడుతుంది, ఉమ్, ఆడోళ్ళని మేనేజ్మెంట్ కోటాలోకి రమ్మని పడుతుంది, ఉమ్, ఉద్యోగాలు చేయమని పడుతుంది, బిజినెస్లు చేయమని పడుతుంది, సాంప్రదాయమైన స్త్రీలు ఇంట్లో ఉండి దేవుని పూజ చేసుకుంటూ ఉండాలా. వంటిల్లు కుందేలాగా. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెజార్టీ స్త్రీలకు న్యాయం చేయనప్పుడు, బీసీలకు న్యాయం చేయనప్పుడు మరి నన్ను న్యాయశాఖ మంత్రిలు ఎందుకు కూర్చోబెట్టారని చెప్పి రాజీనామా చేసి ఆ పేపర్ తీసి నెహ్రూ ముఖం మీద కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంతో కొంత కొన్ని బుక్కులు చదివిన అక్కడక్కడ నాకే కవిత సక్కాదు. మేడం గారు మాట్లాడేది. తర్వాత ఒక రాజస్థాన్ బహుశా హర్యానా ఒక ఎంపీ ఉంటుంది, ఆమె మాట్లాడేది. అందుకే ఆయన నేను ఈ దేశంలో మెజారిటీ దేశద్రోహులు ఉన్నారు. అవును. భారతదేశంలో స్త్రీలు చదువుకోవడానికి కారణం చదువుల తల్లి సావిత్రిబాయి, మహాత్మా జ్యోతిబా పూలే గారి భార్య, తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే గారు, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హక్కులని శాసనం చేసిడియా, ఎవడు చెరిపేయకుండా ఉండడం కోసం. రైట్స్ వాళ్ళకి ఇచ్చారు. శాసనం చేసిండు, అది అంబేద్కర్ గారు చేసింది. ఇంకో విషయం చెప్తా, కార్మికుల పోరాటాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంది? ఎర్రజెండా కదా. అసలు ఈ దేశంలో కార్మికులకు 12 గంటల పని విధానం ఉంటే దాన్ని 8 గంటలు ఉండాలని బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి 1942లో 42. చట్టం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. 12 గంటల పని విధానాన్ని లేబర్లకి 8 గంటలు చేసిండు అంబేద్కర్. కానీ ఇది ఎవరు చెప్పాలి, తెలియదు. సో గైస్, ఇది స్కిప్ చేయకుండా చూసే వాళ్ళందరూ కింద కామెంట్ బాక్స్లో మీకు నచ్చిన టాపిక్ నెక్స్ట్ టైం ఇది బాగా వెళ్తే నేను అన్నని ఎలాగోలా రిక్వెస్ట్ చేసి ఇంకో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తా. అందుట్లో ఎలాంటి టాపిక్లు కవర్ చేద్దాం అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో చేయండి. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సమాజాన్ని మార్పు వైపు నడిపించాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా ఇది నా బాధ్యత. మనోడు నన్ను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తే రాలే, అన్న మీరు రండి అంటే వచ్చిన, మీరు మళ్ళీ రిక్వెస్ట్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను అడుగుతానని. Yeah. ఎస్, అంతే, నేను చేశానని కాదు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత విజ్డమ్ ఇచ్చి, అంటే మనం ఏంటి అసలు ఒక మనిషిగా ఎలా క్వశ్చన్ చేయొచ్చు, మన హక్కులు ఏంటి అనేది ప్రతిదీ, అంటే కళ్ళకు అన్న చెప్తుంటే చాలా విషయాల్లో ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి లైఫ్లో. అందరికీ ఇంత స్వేచ్ఛ రావాలి, అందరూ ప్రతి దాని మీద ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అనుకున్నది డెఫినెట్గా అన్నీ మంచి జరగాలని, డాక్టర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు మీకు 100% ఉన్నాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకే కాదు, మీకు కూడా అంబేద్కర్ గారి ఆశీస్సులు ఉంటాయి ఈ దేశంలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.